ఇండియన్ సినిమా లీక్ కావడంతో ఎడిటర్ ప్రదీప్ ఈ రాఘవ్పై వేటు పడింది. సౌత్ ఇండియా ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆయన్ని సస్పెండ్ చేసింది. ఆయన అజాగ్రత్త వల్ల సినిమా బయటకు వచ్చిందని అసోసియేషన్ భావిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకూడదనే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. రెండోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనే తగ్గేదే లేదంటోంది. షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా కోసం ఆమె భారీ యాక్షన్ సీన్ చేస్తుంది. 8 మంది ఫైటర్లతో ఇసుకలో చేసే యుద్ధం సినిమాకే హైలైట్ అవుతుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆమె ఇప్పటికే సెట్లో అడుగుపెట్టింది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెను వేధించిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం ఈ అరెస్ట్ చేసింది. అక్షయ్ కుమార్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు దొరికాడు. తన కూతురు ధైర్యంగా ఈ విషయం చెప్పడం వల్లే చర్యలు తీసుకోవడం సాధ్యమైంది. మెగా కోడలు లావణ్య త్రిపాఠి మళ్లీ వెండితెరపై కనిపించబోతోంది. పెళ్లి బిడ్డ పుట్టిన తర్వాత ఆమె నటిస్తోన్న తొలి సినిమా సతీ లీలావతి. మే 8న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ మూవీ ఫ్యామిలీ డ్రామాగా రాబోతుంది. పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కనడంలో తప్పులేదని నిత్యా మీనన్ అన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని ఆమె అభిప్రాయపడ్డారు. పిల్లలు కావాలనుకుంటే పెళ్లితో సంబంధం లేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరానందన్ సినిమా ఎంట్రీపై అడవిశేష్ స్పందించారు. అఖీరా ఇండస్ట్రీలోకి వస్తే అది పెద్ద సెన్సేషన్ అవుతుందని ఆయన అన్నారు. మేమిద్దరం ఎడమ చేతి వాటం వారమని, మా మధ్య మంచి సింక్ ఉంటుందని చెప్పారు. అఖీరా తెలివితేటలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని శేష్ కొనియాడారు. రామ్ గోపాల్ వర్మ ప్రతిభను నాగార్జున ముందుగానే గుర్తించారని జీడి చక్రవర్తి అన్నారు. శివ సమయంలో వర్మ ఆలోచనలను నాగార్జున నమ్మి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఒకవేళ ఆయన నమ్మకపోతే వర్మ కెరీర్ ముగిసిపోయేదని జీడి తెలిపారు. వర్మ విజన్ వల్లే సినిమా టేకింగ్స్ లో విప్లవం వచ్చిందని గుర్తు చేశారు. యష్ హీరోగా వస్తున్న టాక్సిక్ సినిమాలో రొమాన్స్, యాక్షన్ అదిరిపోతాయని సమాచారం. ఒక గ్యాంగ్స్టర్ కథను మహిళా దర్శకురాలు కొత్తగా చూపిస్తున్నారని యష్ చెప్పారు. ఇందులో సీన్స్ గతంలో ఎక్కడా చూడని విధంగా ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈ సినిమాలో 5 హీరోయిన్లు నటిస్తుండడం విశేషం. ప్రేమలో ఫేమ్ మమితా బైజు ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉన్నారు. తన సినిమా జననాయకన్ లీక్ అవడంపై ఆమె తీవ్రంగా బాధపడ్డారు. సినిమా కోసం పడే కష్టాన్ని అందరూ గౌరవించాలని కోరారు. అలాగే ధనుష్ తో పనిచేయడం తనకు మంచి అనుభూతిని ఇచ్చిందని ఆమె తెలిపారు. తరుణ్ భాస్కర్ నటించిన గాయపడిన సింహం మే 1న విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా టీం ఒక ఫన్నీ ఏఐ వీడియోను వదిలింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు తరుణ్ టీ ఇస్తున్నట్లు చూపించారు. ఈ వెరైటీ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను భలేగా అల్లరిస్తోంది. ఇది ఈ వారం మూవీ అప్డేట్స్. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.